అప్పుడు చూసినమా యొక్క రాజును మాత్రమైన పాడ లోపల వందవెట్టిరు అన్న కొడుకు చూడు 5 ఏళ్ల కొడుకు మరి అగ్గి చేత పట్టిండే అందుకే అంటారు ఏ తల్లి గాని ఏ తండ్రి గాని సుతులు పుట్టాలి నాకు సుతులు పుట్టాలని కోరుకుంటారు ఎందుకు నాకు కొడుకులు పుట్టి మేము కుక్కి మంచాలన్నాడు కాయ కట్టం వేసుకొచ్చి మా కొడుకు మాకు కమ్మగా కడుపుల కెట్టల్లా అని కోరుకోరు తల్లిదండ్రులు గుడ్డోడు ఒక్క కొడుకు ఉన్నట్టుంటే చచ్చిన్నాడు తలగొర్రాయి పెట్ట కొడుకుండాలి తలా బొగ్గుకుండి 7వ బిడ్డ ఉండాలని కోరుకుంటారు 5 ఏళ్ల పిల్లగానికి అగ్గి చేతికిచ్చిర్రు పచ్చికుండ చేతికిచ్చిర్రవ్వా గోవిందని పాడల్లా వట్టెలా పడుతున్నారు అందుకని భూమి మీద మనం పుడుతున్నాం సత్తున్నాం ఈ భూమి మీద పుట్టినందుకు తప్పకుండా 2 ముఖాలు తప్పకుండా చూడాలి ఎవరెవరి ముఖం ఎప్పుడెప్పుడంటే సచ్చిన శవాన్ని ఊరు బయటకు సాగనంపడప్పుడు మన చేతులు ఎంత పని ఉన్నా పని పక్కకు పెట్టి కారు కోటల ముఖం తప్పకుండా చూడాలన్నమాట ఎందుకొరకంటే ఈ భూమి మీద మనం 50 ఏళ్ళ తర్వాత బతుకున్నా గాని సచ్చినోళ్ళ ముఖం తెల్లారితే మన గన్న వడవాడు ఆ తల్లి లింగవ్వ చూడు ముత్తైదు సాగు చచ్చింది ఆ తల్లి మళ్ళా రేపు పొద్దుగల మనం ఈ భూమి మీద 80 ఏళ్ళు బతికిన ఆ తల్లి ముఖం మన గడవడబోదు 2వ ముఖం ఎవరిదంటే పెళ్లి ముస్తాబు తయారు చేసి ఏ గృహంలో అయితే కూకుండా పెడతారో పెళ్లి కడ కూడా ఒక్కసారి తదుపరి మళ్ళా 10 లగ్గాలు చేసుకున్న మొదటి కడ రావోదాట అందుకని పెళ్లి ముస్తాబుల ముఖం చూడండి ఓ తల్లులారా గోవిందని పాడల్లో పట్టుకొని ఎత్తుకొని పోతున్నారు అందుకే పరమాత్ముడు అంటారట మానవా మనున్నవాడు గట్టికాడ ఇంచుకాడ జానడి కాడ 3 కాడ ఇది నాది అది అని కొట్టుకుంటారు తిట్టుకుంటారు గొడ్డలతో నరుక్కుంటారు వెళ్ళిపోయే రోజు ఎవరెంబడేమీ రాదు